హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో కాయిన్ డీసీఎక్స్ అనేటటువంటి ఇండియన్ క్రిప్టో ఎక్స్చేంజ్ని ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. దాంతోపాటు మనం హ్యామ్స్టర్ కంబ్యాట్లో మైనింగ్ అనేది చేస్తున్నామండి. సో ఈ మైనింగ్ అనేది తొందరలో కంప్లీట్ అవ్వబోతుంది. దాని తర్వాత మనం ఎర్న్ చేసినటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏదో ఒక క్రిప్టో ఎక్స్చేంజ్కి ట్రాన్స్ఫర్ చేసి అక్కడ మనం విత్డ్రాల్ అనేది చేసుకోవాలన్నమాట, ఇండియన్ రూపీస్గా కన్వర్ట్ చేసి. సో ఇక్కడ కాయిన్ డీసీఎక్స్ అనేటటువంటి ఇండియన్ క్రిప్టో ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక రోజు క్రితం ఒక అప్డేట్ అనేది ఇచ్చారు అండి. అదేంటి అంటే హ్యామ్స్టర్ కంబ్యాట్ కాయిన్ ఏదైతే ఉందో దాన్ని మేము కూడా లిస్ట్ చేయబోతున్నాం అనేసి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో మనం ఈ కాయిన్ డీసీఎక్స్ అనేటటువంటి క్రిప్టో ఎక్స్చేంజ్ ఇప్పుడు రిజిస్టర్ చేసుకోవడం వల్ల మనకు మెయిన్గా కలిగే బెనిఫిట్ ఏంటి అంటే మనం ఎర్న్ చేసినటువంటి ఈ హెచ్ఎంఎస్టీఆర్ హ్యామ్స్టర్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డైరెక్ట్గా ఇండియన్ రూపీస్ ఐఎన్ఆర్లోనే సెల్ చేయొచ్చు అనమాట. అదే ఇంటర్నేషనల్ క్రిప్టో ఎక్స్చేంజెస్లో అయితే ఏం చేయాలి అని అంటే ఈ హ్యామ్స్టర్ కంబ్యాట్ కాయిన్స్ మనం ఇంటర్నేషనల్ క్రిప్టో ఎక్స్చేంజ్కి పంపించిన తర్వాత యుఎస్డిటీగా మార్చుకోవాలన్నమాట. సో యుఎస్డిటీగా మార్చుకున్న తర్వాత అంటే హ్యామ్స్టర్ కంబ్యాట్ కాయిన్స్ని సెల్ చేసి యుఎస్డిటీగా మార్చుకున్న తర్వాత మళ్ళీ ఈ యుఎస్డిటీని తీసుకొచ్చేసి ఇండియన్ రూపీస్గా కన్వర్ట్ చేసుకోవాలి, లేకపోతే పీ2పీ ట్రేడింగ్ ద్వారా ఐఎన్ఆర్గా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అన్నమాట, కన్వర్ట్ చేసుకోవాలి. అదే మనకు కాయిన్ డీసీఎక్స్ అనేటటువంటి ఇండియన్ క్రిప్టో ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో అది ఉంటే మనకేం జరుగుతుందంటే మనం ఎర్న్ చేసినటువంటి ఈ హ్యామ్స్టర్ కంబ్యాట్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్గా కాయిన్ డీసీఎక్స్ ఎక్స్చేంజ్కి ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడే డైరెక్ట్గా ఐఎన్ఆర్లో మనం సెల్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకోసం అనేసి ఇప్పుడు ఈ కాయిన్ డీసీఎక్స్ ఎక్స్చేంజ్ని మనం రిజిస్ట్రేషన్ చేసుకోబోతున్నాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో కాయిన్ డీసీఎక్స్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి మొదటగా నేను ప్లేస్టోర్కి వచ్చేసి కాయిన్ డీసీఎక్స్ అనేసి టైప్ చేశానండి. టైప్ చేసిన తర్వాత ఇలా ఒక ఆప్షన్ అనేది ఓపెన్ అయింది చూడండి, కాయిన్ డీసీఎక్స్ ట్రేడ్ బిట్ కాయిన్ అనేసి. ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో అది డౌన్లోడ్ అనేది అయిన తర్వాత నెక్స్ట్ ఓపెన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ వచ్చాయి. ఒకటి ఏంటంటే క్రియేట్ అకౌంట్ ఫర్ ఫ్రీ అనేసి, రెండోది లాగిన్ అనేసి. సో మనం ఎక్స్చేంజ్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం కాబట్టి క్రియేట్ అకౌంట్ ఫర్ ఫ్రీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ వచ్చాయండి. అదేంటి అంటే మన ఫుల్ నేమ్ అనేది పాన్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఎంట్రీ చేయమని అడిగింది. దాని తర్వాత ఈమెయిల్ ఐడి ఎంట్రీ చేయమని అడిగింది. దాని తర్వాత ఒక పాస్వర్డ్ అనే దాన్ని క్రియేట్ చేసుకోమని అడిగింది. సో ఈ మూడు ఎంట్రీ చేసి కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తానండి. దాని తర్వాత మనకు ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చామో ఆ మెయిల్ ఐడికి ఒక ఓటీపీ అనేది వస్తుందండి. ఆ ఓటీపీని తీసుకొచ్చేసి ఇక్కడ మనం పేస్ట్ చేయాలి. సో దాని తర్వాత మన మొబైల్ నెంబర్ అనేది అడుగుతున్నారండి. సో ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసి దాని కింద గెట్ ఓటీపీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలి. సో మనకి ఓటీపీ అనేది వచ్చిన తర్వాత ఆ ఓటీపీ అనే దాన్ని ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వెరిఫై పాన్ నెంబర్ అనేసి ఒక ఆప్షన్ అయితే వచ్చిందండి. సో ఇక్కడ నేను ఈ వెరిఫై పాన్ నెంబర్ అనేటటువంటి డైలాగ్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. దాని తర్వాత వీళ్ళు అడిగినట్టు పాన్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేస్తున్నాను. దాని తర్వాత పాన్ కార్డు మీద ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అది ఇచ్చి ఈ కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నాను. దాని తర్వాత ఇక్కడ మనకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి అడుగుతుందండి. సో వాటన్నిటిని మనం కన్ఫర్మ్ చేసేసి ఇక్కడ కింద ఐ అగ్రీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలి. సో దాని తర్వాత మనకి మన ఆధార్ నంబర్ ఏదైతే ఉందో దాన్ని వెరిఫై చేసుకోమని అడుగుతుందండి. ఇక్కడ వెరిఫై ఆధార్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో దాని తర్వాత ఇక్కడ నేను ఆధార్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఎంట్రీ చేసి
ఇక్కడ కోడ్ ఏదైతే ఇచ్చారో వెరిఫికేషన్ కోసం దాన్ని ఇక్కడ ఎంట్రీ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలి. దాని తర్వాత మీ మొబైల్ నెంబర్కి అంటే ఆధార్ కార్డు తోటి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుందండి. ఆ ఓటీపీ అనే దాన్ని ఇక్కడ ఎంట్రీ చేసి కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మనకి ఇక్కడ 6 డిజిట్స్ డిజిలాక్ పిన్ ఏదైతే ఉందో దాన్ని ఎంట్రీ చేయమంటుందండి. ఒకవేళ మీకు 6 డిజిట్స్ డిజిలాక్ పిన్ అనేది గుర్తు లేకుండా ఉండుంటే ఇక్కడ ఫర్గెట్ సెక్యూరిటీ పిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. గుర్తున్న వాళ్ళు 6 డిజిట్స్ కలిగినటువంటి డిజిలాకర్ పిన్ అనే దాన్ని మీరు ఎంట్రీ చేసి కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ కింద అలౌ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత మన అడ్రస్ ఏదైతే ఉందో అది స్క్రీన్ మీద చూపిస్తుంది. చూపించిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలి. సో దాని తర్వాత ఇక్కడ సెల్ఫీ తీసుకోమని అడుగుతుందండి. మీరు సెల్ఫీ దిగాలండి. ఒకవేళ సెల్ఫీ కెమెరా అనేది ఓపెన్ అవ్వకపోతే మళ్ళీ మీరు అప్లికేషన్ అనేది క్లోజ్ చేసి ఓపెన్ చేస్తే ఇక్కడ టేక్ ఏ సెల్ఫీ అనేసి మళ్ళీ ఆప్షన్ వస్తుందండి. దాని మీద క్లిక్ చేసి అయినా మీరు మీ వెరిఫికేషన్ అనే దాన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత సెల్ఫీ అనేది క్యాప్చర్ అయిపోయి కేవైసీ వెరిఫికేషన్ కోసం సబ్మిట్ అవుతుంది అనేసి ఒక ఆప్షన్ పడుతుంది. దాని తర్వాత ఇక్కడ వాట్ ఈజ్ యువర్ ఆక్యుపేషన్ అనేసి ఒక క్వశ్చన్ అడిగిందండి. సో మీలో ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళు ఉంటే బిజినెస్ సెలెక్ట్ చేసుకోండి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే ఇది, లేదు శాలరీడా ఇలా ఉందన్నమాట. సో మీకు ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. వాట్ ఈజ్ యువర్ యాన్యువల్ ఇన్కమ్ అని అడుగుతుంది. ఇక్కడ అప్ టు 10 lakhs, 10 to 15 lakhs, 25 to 50 lakhs ఇలా ఉందండి. సో ఏదో ఒకటి తక్కువలో ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. తర్వాత సెలెక్ట్ నేచర్ ఆఫ్ యువర్ బిజినెస్ అని అడుగుతుందండి. ఇక్కడ మీకు కావాల్సినటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేశానండి. దాని తర్వాత ఇక్కడ మన బ్యాంక్ యొక్క అకౌంట్ నెంబరు ఎంట్రీ చేయాలి. దాని తర్వాత మళ్ళీ అదే అకౌంట్ నెంబర్ను రీఎంట్రీ చేయాలండి. దాని తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ ఏదైతే ఉందో దాన్ని ఎంట్రీ చేసి కింద ప్రొసీడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీకు సంబంధించినటువంటి మీ బ్యాంక్ అకౌంట్ ఉన్నటువంటి బ్యాంక్ అనేది ఇక్కడ ఉందో లేదో చెక్ చేసుకోవడానికి కావాలంటే ఇక్కడ వ్యూ లిస్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. లేదు మెయిన్ బ్యాంకులు అయితే డైరెక్ట్గా మీరు ఇక్కడే ఎంట్రీ చేసేయచ్చండి. ఎంట్రీ చేసి కింద ప్రొసీడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేసే ప్రాసెస్ అనేది మధ్యలో ఎక్కడైనా ఆగిపోయినా కానీ ఇక్కడ యాడ్ బ్యాంక్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో మళ్ళీ మీరు అప్లికేషన్ క్లోజ్ చేసి తిరిగి ఓపెన్ చేసి ఇక్కడ యాడ్ బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ చూపిస్తుందండి. దీని మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ చేయండి. దాని తర్వాత అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మీ అకౌంట్ అనేది పూర్తిగా సెట్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి ఇక్కడ ప్రొఫైల్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ వస్తుందండి. ఇక్కడ అకౌంట్ సెట్టింగ్స్ అనేసి వచ్చేసి కేవైసీ యాక్టివ్ అని వస్తుంది. అదే కేవైసీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి ఇక్కడ కేవైసీ కంప్లీటెడ్ అనే ఆప్షన్ రావచ్చండి. సో ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి నేను ఇక్కడ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి కేవైసీ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ అని పడింది. తర్వాత యాడ్ బ్యాంక్ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేసి మళ్ళీ మనం ఎంట్రీ చేయొచ్చండి. ఇక్కడ నామినీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అంటే మీ అకౌంట్కి నామినీని ఎవరినైతే పెట్టాలనుకుంటున్నారో దీని మీద క్లిక్ చేసి వాళ్ళ డీటెయిల్స్ ఎంట్రీ చేయండి. సో ఇంతేనండి. ఈ ఆప్షన్ రిక్వెస్ట్ అకౌంట్ డిలీట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది మనకు అవసరం లేదు. సో ఈ ప్రొఫైలు, కేవైసీ వెరిఫికేషను, యాడ్ బ్యాంక్ అకౌంట్, నామినీ డీటెయిల్స్ ఇవి కంప్లీట్ చేసుకోండి. సో కంప్లీట్ చేసుకుంటే మీకు అప్లికేషన్ అనేది రెడీ అయిపోతుందండి. సో దాని తర్వాత ఇక్కడ మనకి అన్ని ఫీచర్స్ అన్నీ ఉన్నాయండి. ఏ కాయిన్స్ ఇలా అన్నీ ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోలో నేను రిమైనింగ్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో కాయిన్ DCX అకౌంట్ క్రియేషన్కి సంబంధించి లేకపోతే దీంట్లో ట్రేడింగ్ ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని కూడా నేను మీరు కామెంట్స్లో తెలియజేసిన దాని ప్రకారం
నేను నెక్స్ట్ వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాను. ఇక్కడ అన్ని రకాల క్రిప్టో కాయిన్స్ యొక్క డీటెయిల్స్, తర్వాత బయ్యింగ్ సెల్లింగ్ ఆప్షన్స్ అన్నీ కూడా ఉంటాయండి. ఇక్కడ కింద చూడండి, మార్కెట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఇక్కడ చూడండి, చాలా రకాలు మనకి కేటగిరీస్తో సహా ఇచ్చారనమాట. ఇక్కడ ట్రేడ్ నవ్ అనేసి ఇచ్చారు, ట్రెండింగ్ నవ్ అని ఇచ్చారు. వాటిలలో ఫేమస్ క్రిప్టో కాయిన్స్ ఏంటి అనేసి ఇచ్చారు. దాని తర్వాత ఎక్కువ ట్రేడ్ అయిన ఏంటి అనేసి ఇంకో కేటగిరీ ఇచ్చారు. తర్వాత లార్జ్ క్యాప్ కాయిన్స్ ఏవి అనేసి ఇచ్చారు. తర్వాత కొత్తగా లిస్టెడ్ అయిన కాయిన్స్, తర్వాత టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్, మెటావర్స్ కాయిన్స్ ఏంటి, ఎన్ఎఫ్టీకి సంబంధించినటువంటి కాయిన్స్ ఏంటి, డెఫీ కాయిన్స్ ఏంటి అనేసి ఈ విధంగా అన్ని రకాలు ఇచ్చారనమాట. సో ఇది కాయిన్ DCXను క్రియేట్ చేసుకునే విధానం అండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.